నమస్కారం. మనీ మ్యాప్‌లో మాట్లాడుతున్నా. ఇది చాలా సంతోషం ఉంది. మార్కెట్ కిందనే ఎమ్మెలో ఉంది మార్కెట్. 24,050లో ఉంది. ఇవాళ మార్కెట్ కిందే ఉంది. 24,050లో ఉంది. 24,950 కింద ఉంది మార్కెట్. నాకనే పెంచడానికి చూస్తున్నారు కానీ బ్యాంక్ నిఫ్టీ -95, ఎఫ్ఎంసీజీ -42. మెటల్ ఆటో అన్నీ పడింది. బేసికల్లీ మార్కెట్ చాలా వైపు ఉంది. క్రికెట్ రాసుకున్నట్టు కూడా క్రూడ్ ఆయిల్ వస్తుంది మార్కెట్. గోల్డ్ తనకు రేటు పడింది. ₹85 పడింది. గోల్డ్ ఇప్పుడు 4,350 కిందకొచ్చింది. వెండి కూడా పడింది. వెండి ఏమో 2,29,000లో ఉంది. రూపాయి కూడా పడింది 95.74. ఎఫ్‌కి $1 ఈ రేట్స్ అనేది ఇంపాక్టే లేదు. మళ్ళీ పడతాయి. నిజం చెప్తుంటాను నేను మీకు. మనపురం 2% కరెక్ట్ అయింది. కర్ణాటక 3% అప్. తెలంగాణ 1% అప్ అయింది. ట్రంప్ ఏం చెప్తున్నారు అంటే స్టేట్ ఆఫ్ హోమ్స్ మాది అని ఒక మ్యాప్ పబ్లిష్ చేసి అది అమెరికన్ టెరిటరీ అని చూపెడుతున్నారు. అలాగంటే టెన్షన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ కట్టేది డబుల్ అవుతుందని అర్థం. అమెరికాలో రేట్ హైక్ రాదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈల్డ్ తగ్గింది. పెద్దలకు మినిట్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ గోల్డ్ ప్రైస్ 3% ఉన్నది. అంటే 1.5% అబోవ్. దీనివల్ల రేట్ అయితే చేయకుండా ఎంకరేజ్ చేయడం అవ్వదు. ఇంకా తనకు గ్రోత్ స్లో అవుతుంది. 7% ఉంటుంది అని ఎదురు చూడవచ్చు. ఆర్‌బీఐ 7% అని చెప్తున్నారు. మిగతా అందరం 7.2% అంటున్నారు. ఈ గ్రోత్‌కి పెద్ద అర్థం ఏంట్లేదు. నామినల్ జీడీపీ గ్రోత్ 8-9% ఉంటుంది. ఇన్‌ఫ్లేషన్ లేదని చెప్తున్నాడు. ఒక గవర్నమెంట్ మంచి చెప్తున్నారు. సర్వీసెస్ ఇన్‌ఫ్లేషన్ ఇంజిన్ అల్లం ఎంత, ఉల్లిపాయలు ఎంత అలాగే ఎంత చూస్తున్నారు. ఆ రికార్డ్ మీరు చూసారంటే ఎలాగ 4% ఇన్‌ఫ్లేషన్ అనేది అవుతుందని మీరు చూడండి. ఇండియాతో రిఫైనరీస్ ఏమో క్రూడ్ కాస్ట్ పెరుగుతుంది. నేను ముందే చెప్తున్నట్టుగా గల్ఫ్‌లో ప్రీమియం పెరుగుతుంది. ఇప్పుడు రష్యాలో డిస్కౌంట్ తీసుకోవడం అవ్వదు. మీరు ఇక్కడ ఉన్నదంటే 100% టారిఫ్ వస్తుంది. ఈ టారిఫ్ భయంలోని వెండి క్రూడ్ అంత ప్రైస్ $10 పెరిగింది. $10 పెరిగిందన్నది పెద్దగా దెబ్బ తగిలింది. 93 దగ్గరికెళ్ళిపోయింది. బ్యాంక్స్ ఏమో ఎలా ఆర్‌బీఐ ఇది తగ్గడానికి చూడడానికి అలాగే ఈజీ తగ్గడానికి చూస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 30th వరకు ఇచ్చేసి డిమానిటైజేషన్ చేసినట్టు అదేమో ముందు తీసుకొనొచ్చి ఆగస్ట్ 31 చేశారు. దీనివల్ల ఆర్‌బీఐ మీద నమ్మకం తగ్గిపోయింది. రూపాయి తర్వాత పాజిటివ్ ఎఫెక్ట్ వెళ్ళి 95.72 మళ్ళీ 96 కొట్టేస్తుంది. మొన్న మాట్లాడుతామా ఇలా చూసారంటే $82 నంబరే. క్రూడ్ ఆయిల్ బిల్ ఏమో 13.4 బిల్ 41% పెరిగింది. ఓకే. ఈ మాసం ఏమో 90 యావరేజ్ ఉండడం వల్ల దానికన్నా ఎక్కువ వెళ్తుంది. రూపాయి మీద % డెఫినెట్‌గా ఉంటుంది. అది కూడా కాకుండా గూడ్‌లో ఇంపోర్టర్స్ నాకు అయ్యారు. ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అందరూ రేట్ పెంచుతారు. కానీ ఆర్‌బీఐ ఏం చెప్తున్నదంటే మన తనకి ఇన్‌ఫ్లేషన్ పెరగలేదు అని చెప్తారు. లార్జ్ క్యాప్ ఐటీ, లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇదంతా కష్టంలో ఉంది. అలాగని సీఎల్ఎస్ఎస్ చెప్తున్నది. ఇండియన్ లార్జ్ క్యాప్స్ అని ప్రెషర్‌లో ఉంటుంది. ఐటీ కూడా ప్రెషర్‌లో ఉంటుంది. కమర్షియల్ బ్రిటన్స్ ఏమో ఓకే. క్రూడ్ అండ్ డిమాండ్ స్ట్రెంత్ అవడం వల్ల కమర్షియల్ వెహికల్స్ 1,00,000 వెహికల్స్ మాసం అమ్మినట్టు స్ట్రెంత్‌కొచ్చేసింది. వాళ్ళేమో టాటా మోటార్స్ యూఎస్ ఇప్పుడు సెంటర్ చేసేసారు. లీడ్‌ని ఎక్స్‌టెండ్ చేసేసారు. నంబర్ 2 పొజిషన్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నారు. అశోక్ లేలేండ్ మూడో, నాలుగో పొజిషన్‌కి వెళ్ళిపోయింది. ప్రభాస్ అండ్ స్పోర్ట్స్ ఏమో ఇంకా చంద్రశేఖర్ రెడ్డి మేము చూడలేదు. చూసుకొని డీటెయిల్‌గా బదులు చెప్తాం అని చెప్తున్నారు. టాటా గ్రూప్ కంపెనీస్ కొత్త మేనేజ్మెంట్ దీంట్లోని వాళ్ళ గ్రోత్ వాళ్ళే పనిచేయాలి. టాటా అండ్ సన్స్ మీద డిపెండ్ చేయకూడదు. అలాగని చెప్తున్నారు. టాటా మోటార్స్ ఏమో 40,000 కోట్లు ఏమో ఇన్వెస్ట్ చేస్తారు 31 వరకు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమో లాజిస్టిక్ అండ్ షిప్పింగ్ బిజినెస్‌లో 51% ఉన్న స్టేట్‌ని 74% కూడా చేస్తారు. ఇంకా అది లాజిస్టిక్స్ టీటీఎం, ఐఎల్ఎం ఉన్న లాజిస్టిక్స్ దీంట్లో ముగ్గురు పార్ట్నర్ ఉన్నారు. ఐకే మార్కెట్ ఉన్నారు. వన్ పెద్ద టాటా కొంటున్నారు. హెన్రికే అండ్ జర్మనీ షిప్పింగ్ కంపెనీ వాళ్ళు ఉదయపూర్ రోడ్డు 26% ఉంచారు. టాటా స్టీల్‌కి 74% ఉంటుంది. విప్రో కన్స్యూమర్ కేర్ సోప్ కంపెనీ ఏమో ఇప్పుడేమో స్కిన్ కేర్ ఎంటర్ చేశారు. డోమాటో వచ్చేసిన ఒక కొత్త బ్రాండ్‌లోని 386,000 40% అది ఉంచారు. ఇప్పుడేమో సౌత్ ఈస్ట్ ఏషియాలోని ఇండియాలోని ఓకే బ్రాండ్స్ ఎక్కువ గ్రోత్ చూపిస్తూనే ఉంది. చూపెడుతున్న ప్రెషర్ వల్ల
ఇప్పుడు చంద్రమోహన్‌కి వేరే కంపెనీగా వచ్చేసి అది ఓన్లీ బై ప్రేమ్‌జీ కంపెనీ అలాగే మార్చేశారు. ఢిల్లీ హైకోర్టు జైరస్ లైఫ్ సైన్స్ అపీర్డ్ అండర్ డ్రగ్ లాంచ్ చేసిన పీరియడ్ నుంచి మే 2029 వరకు డెఫినెట్‌గా అది మీరు లాంచ్ చేయకూడదని ఢిల్లీ హైకోర్టు ఆర్డర్ చేశారు. అదొక క్యాన్సర్ డ్రగ్. ఇండియాలో మన బ్యాంక్స్ అని మేము ముందే చెప్తున్నట్టు ఎలాగా $2 బిలియన్ ఏమో $1 విండో తగ్గించడంలో తీసుకోవాలని చూస్తున్నారు. ఇంకో 11 రోజు ఉన్నది. ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ చట్టం ఎలాంటి యాజ్ అ టోటల్ అసెట్ మేనేజ్మెంట్ గోల్డ్ లోన్ 10% మీద ఉండాలి. అలాగే మేము ఎదురు చూస్తున్నాడు. గుడ్డి 31 మార్నింగ్ మాట ఆయన చెప్తున్నానంటే లోకలైజ్ రిటర్న్ స్ట్రాటజీని తీసుకొని వస్తున్నారు. హ్యావ్ స్టోర్డ్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేయడానికి ఏదేదో ట్రై చేస్తున్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ జమ్ము 5.2 lakh crores వాళ్ళేసి నడుతున్నారు ఐపీఓకి. అంటే $53 బిలియన్ కంపెనీని వాల్యూ చేస్తున్నాం. ఇండియా ఏమో షుగర్ ఒకే లెవెల్ ఇండియాలో స్టాక్ రేటు 13% పెరిగింది. కానీ బలరాంపూర్ చెంది కానీ చూసారండి బర్మాపూర్ దాంపూర్ షుగర్ మహీంద్రా రేటు పెరిగింది. ఓకే, ఈ రేటు పెరగడానికి కారణం మన ఊళ్ళో షుగర్ లేదు. డ్యూమెంట్లు ఇచ్చేసినా కూడా చక్కెర రాదు మన దగ్గర. దానివల్ల అన్లెస్ డ్యూటీ ఫ్రీ షుగర్ అలో చేస్తే కానీ మనకి సరిగ్గా రాదని చక్కెర మేము ఇంపోర్ట్ చేయాలని రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ విషయం ఏంటంటే నెక్స్ట్ దీపావళి సీజన్ కూడా వస్తున్నది. మొదటి దసరా వస్తున్నది. ఈ సమయంలో తీని బండారం చేయడానికి చక్కెర, దాని తర్వాత కుకింగ్ ఆయిల్ 2 ఇంపార్టెంట్. 2 పెద్ద షార్టేజ్లో ఉన్నాయి ఇండియాలోని. అన్ని రేటు పెరుగుతుంది. భూములేమో అంతర ఫిక్షన్ ఫోను, చెవులు వేసిన ఇయర్ బడ్, స్మార్ట్ వాచ్ అదో చైనా నుంచి తీసేసి ఓకే వియత్నాం కూడా ఇండియాకి ఇస్తామని ఆర్డర్ చేస్తున్నారు. రిలయన్స్ ఏం చేస్తారంటే టారిఫ్ని పెంచుతా అనుకుంటున్నారు. ఏంటంటే లాభం లేదు. ఇప్పుడే లస్కమ్మా తల మీద వైట్ తోవాలు వేసుకున్నాం. పాపం కళ్యాణ్ కొలక ఖర్చు పెంచినట్టుగా మళ్ళీ అన్ని రేటు పెంచి మీరు పాపం అని చెప్పి మీ పాకెట్ నేను డబ్బులు తీసుకెళ్ళి మాత్రం ప్రస్తామని తీసుకుంటారా పుట్టాను. అంటే ₹50 మినిమం పెస్తారు అని 28 రోజుల బిల్లింగ్ సైకిల్లో ₹50 మీద రేట్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓవరాల్గా చూసామంటే మార్కెట్ చాలా వీక్ ఉంది. ఒక ప్రైన్ సిచ్యువేషన్. ఓకే, డాలర్ వీక్ అయినప్పుడు మన డాలర్ వీక్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ కూడా వీక్ ఉంది. క్రూడ్ పెరుగుతున్నది, డాలర్ పెరుగుతున్నది. ఇది ఒక స్ట్రేంజ్ ఫెనామినా చూస్తున్నాం మార్కెట్ మీద. ఒక ఇన్ఫ్లేషన్ వెళ్ళబోది. నార్మల్ రేట్ 2% అమెరికన్ ఇంక్రీస్లోనే 3% ప్లస్ ఉన్న ఇన్ఫ్లేషన్ అదే తగ్గుతుంది. రేటు పెంచొద్దు అలాగ అనుకుంటున్నారని అది మార్కెట్లో బట్టి చేస్తున్నారు. అది మనం వల్ల అనుకోవడం అవడం లేదు. మనం చాలా డిఫెన్సివ్గా టిఫిన్ కాఫీ రేంజ్లో స్టాక్ని కన్సిడర్ చేస్తా రీచ్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది 2వ పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బాటర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో ₹99 ఉంది. ఈ చెప్పిన కాన్సెప్ట్స్ మేము గ్రేట్గా ఎక్స్పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ రూకొని కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.